చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం పేరుతో పోలవరం గురించి ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఎక్స్ప్లనేషన్ ఇవ్వటం జరిగింది. దాంతో పాటుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా హననం చేయాలనేటువంటి పరుష పదజాలాలు చాలా విరివిగా వాడేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే నాశనం అయిపోయిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది విధ్వంసం అయిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, ముఖ్యంగా 2 సంవత్సరాల పైచిలకు ఇరిగేషన్ మంత్రిగా చేసిన నా పైన, పార్టీ పైన ఉన్నదని భావిస్తూ దానికి కొన్ని సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం నేను చేయదలుచుకున్నా. నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, 5 సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పోలవరం విషయంలో కానీ, ఇతరత్రా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో కానీ ఏ విధమైన తప్పిదాలు చేయలేదు. మరి ముఖ్యంగా పోలవరం విషయంలో అతి జాగరూకతతో వ్యవహరించడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న తప్పిదం కూడా జరగకోకుండా శాస్త్రీయంగా ప్రోటోకాల్ ప్రకారం ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కరోనా ఉన్నప్పటికీ కూడా అత్యంత వేగవంతంగా చేసేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. నేను అడుగుతా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు 1995 నుంచి 2004 వరకు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటమే కాదు, కేంద్రంలో చక్రం కూడా తిప్పారు. మీరు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఎందుకు మీరు జీవనాడి అయినటువంటి పోలవరాన్ని గురించి ఎందుకు మీరు ఆలోచన చేయలేదు? మళ్ళా తిరిగి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నీకు నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా, నిజంగా నీటి మీద ప్రేమ ఉన్నా, వ్యవసాయం మీద ప్రేమ ఉన్నా, గోదావరి నది సముద్రంలో కలిసిపోతున్నా మీరు చూస్తూ ఎందుకున్నారు? ఎందుకు ఈ ఆలోచన రాలేదు? 2014లో మీరు ఓటమి పాలై డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే ఎందుకు పోలవరాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చేటటువంటి అవకాశం మీకు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి ఎందుకు మీరు ఆలోచన చేయలేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, ప్రజలు కూడా అర్థమైంది ఏంటి, మీకు అసలు పోలవరం మీద కానీ గోదావరి నది మీద కానీ అవగాహన లేదని నేను అనను. ఎందుకంటే మీరు వయసులో పెద్దవారు, 4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. శ్రద్ధ లేదు, ఆ ఆలోచన లేదు.